వాస్తులో మీరు అనేక రకాలైన సమస్యల గురించి పరిష్కారం కూడా మీరు లభించేలా చేశారు. ప్రముఖులకు అందరికీ కూడాను ఎన్నో రకాలైనటువంటి సమస్యల నివారణ కూడా మార్గాలు చూపించారు. సో అలాగే వాస్తు గురించి ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎలాంటి వాస్తు పాటిస్తే బాగుంటుంది? వాస్తు అంటే ఏంటి? వాస్తు అనేది ఏదవుతుందో మానవులకి సుఖశాంతులతోనూ సంతోషంగాను ఉండడానికి ఇది వారి జీవితంలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ యొక్క వాస్తు ఏదవుతుందో ఈ వాస్తు ఏదవుతుందో పూర్వకాలంలో యుగాల నుంచి కూడా ఉన్నది ఈ వాస్తు. ఇది ఆ రోజున త్రేతాయుగము, ద్వాపర యుగము కానించి ఉన్నది. చాలా మంది ఎదుగుతున్నారో ఈ వాస్తు ఈ మాట ఈ మధ్యన మాట్లాడుతున్నారు, ఈ మధ్యకాలంలో పుట్టిందని అడుగుతుంటుంటారు. అయితే వాళ్ళకి తెలియక కానీ కాదు, చెప్పేవాళ్ళు లేక వాస్తుశాస్త్రానికి మర్చిపోయారు. సరైనటువంటి అవగాహన లేక అడుగుతుంటారు. వాళ్ళు నేను ఏ విధంగా కూడా నేను అనుకోను కూడా. నిత్య జీవితంలో మరి వాస్తుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అసలు? ప్రతి మానవుడు కూడా ఈ వాస్తుశాస్త్రాన్ని ఏదవుతుందో అనుసరించిన వాళ్ళు చాలా నా యొక్క అనుభవం మీద చెప్తున్నాను, వాళ్ళు చాలా ఆనందంగాను ఆరోగ్యంగాను ఆయుష్ పరిమాణంగాను ఉన్నారు. కాబట్టి ఏదవుతుందో ఈ వాస్తుని ఏదవుతుందో అనుసరించిన వాళ్ళు కూడా అనుసరిస్తే కూడా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. మరి వాస్తు అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? అది వాస్తు ఏదవుతుందో మానవులకి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడుతుంది. మానవులకి దానితో పాటు మనం పెంచుకున్న పశువులకి తర్వాత జంతువులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే పూర్వకాలంలో ఏదవుతున్నారో దేవతలు దీన్ని అనుసరించేవారు, పాటించేవారు. విశ్వకర్మ మహానుభావ చేత ఏదవుతున్నారో దీన్ని వాళ్ళ యొక్క అనుకూలంగా నిర్మించుకున్నారు వాళ్ళు సలహా మేరకి. అదేవి దేవాలయాలకు కూడా ఇది రకంగా చెప్పాలంటే చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ఈ యొక్క మానవులకి. తర్వాత దేవాలయాలకు కూడా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కూడా ఇది సహకరిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి మనిషి వాస్తు పాటించాలని అంటారు. ఈ వాస్తు శాస్త్రము వాస్తు ప్రకారంగా ఒకవేళ ముందుకు సాగితే కనుక వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? వాళ్ళ జీవితం ఏదవుతుందో పూర్వం ఏదవుతుందో మానవులకి 120 సంవత్సరాలు ఏదని చెప్పడం జరిగింది. అలాంటి 120 సంవత్సరాలు ఏది మర్చిపోయారు. ఇవాళ రేపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మ్యాగా 80 ఏళ్ళు అని చెప్పడం జరుగుతుంది. కానీ సంపూర్ణపరమైనటువంటి వాస్తుశాస్త్రాన్ని అనుసరించి కనుక గృహంలో గడితే ఖచ్చితంగా 120 సంవత్సరాలు బతుకుతారని నేను నా యొక్క అనుభవంతోనూ అలా ఉన్నవాళ్ళని కూడా చూశాను, ఉంటున్నారు కూడా ఈ రోజున. అంటే వాస్తులో ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఏదవుతుందో వాస్తులో ఏదవుతుందో మొట్టమొదటి ఏదవుతుందో స్థల నిర్ణయం తీసుకోవాలి. స్థల నిర్ణయం తీసుకున్నాక మనకి ఇంటి యజమాని ఎవరవుతున్నారో ఇంటి పెద్దవారికి ఆ యొక్క దిక్కు ఆ దిశ కలిసి వస్తుందో లేదో చూసుకోవాలి. ఆ చూసుకున్నాక పరిసర ప్రాంతాలు ఏవవుతున్నాయో ఎత్తుపల్లాలు వాటాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదవుతుందో తూర్పున కొండలు ఉండకూడదు, వెనక ఎత్తు ప్రదేశాలు ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు కనుక తీసుకొని ఆఖరికి ఏదవుతుందో వారి గృహం నందు ఏదవుతుందో శంకుస్థాపన కార్యక్రమం కనుక చేసుకుంటే ఆ ఇంటల పాదికి కూడా వాళ్ళకి శుభంగా జరుగుద్ది. అలాంటి శంకు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మన పూర్వీకులు ఎవరవుతున్నారో మైబ్రహ్మ కానీ విశ్వకర్మ కానీ ప్రతి గృహంలో కానీ రాజీ కట్టడంలో కానీ భవంతుల్లో కానీ ఇలాంటి శంకుని ఏదవుతున్నారో ఇంటికి ఇక కేంద్ర బిందువైన మధ్య భాగంలో కనుక స్థాపించుకున్నట్టయితే ఏమైనా తెలియనటువంటి దోషాలు సమస్తపరమైన దోషాలున్నా కూడా తొలగుద్దని ఆ రోజున పూర్వీకులు ఏదవుతుందో ఈ శంకుస్థాపనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ రోజున శంకుస్థాపన చేయడం అనేది ఏదవుతుందో తూతూ మంత్రంగా ఈశాన్యంలో ఏదవుతుందో దాన్ని పెడుతున్నారు. అదే కాకుండా ఈశాన్య భాగంలో పిల్లలు తవ్వితే
ఆ గొయ్యిలో ఏదవుతుందో నవధాన్యాలు తర్వాత పంచలోహాలతో సరిపెడుతున్నారు. అది కాదు. ఈ శంకుస్థాపన ఏదవుతుందో ఇంటికి మధ్య భాగంలో ఉండాలి. మనకు 1000 గజాలు కనుక ఉన్నట్టయితే 300 గజాలు కనుక నిర్మాణం చేసుకున్నట్టయితే ఆ 300 గజాల గృహ నిర్మాణానికి ఈశాన్యం నుంచి నైరుతికి, ఆగ్నేయం నుంచి ఏదవుతుందో వాయువుకి మధ్యలో ఏదవుతుందో క్రాస్ చేస్తే వచ్చే కేంద్ర బిందువుని దాన్ని ఈ యొక్క శంకుస్థాపన ప్రదేశంగా నిర్ణయించబడ జరుగుతుంది. ఇప్పుడు రాసులకి వాస్తు శాస్త్రానికి వాస్తుకి కూడా ఏమైనా కనెక్టివిటీ ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దిక్కు ఏదవుతుందో తీసుకోవాలి. ఆ దిక్కు వాళ్ళకి కలిసి వస్తుంది. అలా కాకుండా మనం ఏదో తూర్పులో ఉన్నాము, ఈశాన్యంలో 2 రోడ్లు ఉన్నది అనుకుంటే కాదు. వాళ్ళకి జాతకరీత్యా ఏదవుతుందో వాళ్ళ పేరు బట్టి ఏ దిశ వస్తుంది, ఆ దిశ ఏదవుతుందో పనికి వస్తుంది. కొంతమంది దక్షిణం పనికిరాదంటారు, కొంతమంది పడమర పనికిరాదంటారు. కానీ ఇది తప్పది. కొన్ని పేర్లు వాళ్ళకి ఏదవుతుందో ఆ దిక్కులే బాగా కలిసి వస్తాయి. ఇది నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ యొక్క చార్ట్ ఏదవుతుందో విశ్వకర్మ మహానుభావుడు ఏదవుతున్నారో చార్ట్ ఏదవుతుందో పూర్వకాలంలో ఆయం కట్టకుండా ఈ చార్టును తయారు చేశారు. ఆ చార్టును కూడా మీకు చూపిస్తున్నాను. అక్షరాలు ఏదవుతుందో ఏ అక్షరం ఉందో ఆ అక్షరానికి అనుకూలంగా ఆ దిక్కు వాళ్ళకి బాగా శుభప్రదమై అభివృద్ధి అయి ఇంటి యజమాని ఏదవుతుందో చక్కని ఆరోగ్యం ఉండి ఆయుష్ పరిమాణం చెందుతారు వాళ్ళు. ఓకే, వాస్తు సక్రమంగా ఉండాలంటే ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఏ పద్ధతులు పాటించాలి? ఆస్తి ఏదవుతుందో వాస్తు ఏదవుతుందో సక్రమంగా ఉండాలంటే ముందు ఏదవుతుందో ఎవరైనా సరే వాస్తు ఏదవుతుందో పండితుడిని సంప్రదించాలి. ఈ రోజుల్లో ఏదవుతుందో వాస్తు పండితుని సంప్రదించట్లేదు. వాడి ఇంటికి డిజైన్ కోసం ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాడు, ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు. అది చాలా చూడడానికి అన్ని విధాలు కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ దీంట్లో ఏదవుతున్నాయో ఈ గృహానికి ఎన్ని ద్వారాలు ఉండాలి, సమద్వారాలు ఉండాలా, బేస్ సంఖ్య ఉండాలని నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా కిటికీలు కూడా ఏ విధంగా ఉండాలో కూడా నిర్ణయం ఉంటుంది. కాబట్టి వాస్తు పండితుడు మనం కలిసి మనం సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు. మరి వాళ్ళకు కూడా వాస్తు అనేది సిద్ధిస్తుందా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా? గుడిసెల్లో కానీ గృహాల్లో కానీ నిర్మించుకున్న గృహాల్లో కానీ భవనాలు కానీ భవంతులు కానీ రాజ కట్టడాలకు కానీ దేనికైనా సరే వాస్తు వర్తిస్తుంది. కానీ ఏదవుతుందో గుడిసె ఏ దిక్కున కనుక వేసుకుంటే వాడు తక్కువ కాలంలో భవంతుని కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చార్ట్ ఇచ్చాను. ఆ పేరు గల వాళ్ళు ఆ దిక్కును కనుక ముఖద్వారం పెట్టుకొని కనుక గుడిసి కనుక వేసుకున్నట్టయితే నేను ఖచ్చితంగా చెబుతాను, అతను మూడు సంవత్సరాల్లో మహాభవంతి కడుతాడని ఖచ్చితంగా చెబుతాను నేను. మరి ప్రస్తుతము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో ఈ టెక్నాలజీ ఇంత రేంజ్లో పెరుగుతున్న టైంలో వాస్తుకు ఇంకా ప్రాధాన్యత అనేది ఉందా? సాంకేతిక పరిజ్ఞానం అనేది ఈ మధ్యకాలంలో పుట్టింది. ఈ టెక్నాలజీ ఏదవుతుందో ఇప్పుడున్న టెక్నాలజీ రేపు ఉండకపోవచ్చు. కానీ ఈ టెక్నాలజీకి మనిషికి సంబంధం లేదు. అతను గృహానికి నిర్మించుకొని దాంట్లో నివసించడానికి ఉండడానికే ఈ యొక్క వాస్తుశాస్త్రము. కాబట్టి ఎలాంటి టెక్నాలజీకి పరంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు కూడా గృహ నిర్మాణంలో సరైన వాస్తును పాటించాల్సిందని చెప్పడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా అయితే వాస్తు ప్రతి ఇంటిలోనూ వాస్తు ప్రకారంగానే ప్రతి గృహము నిర్మాణం అనేది జరగాలి. దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వచ్చే మరొక వీడియోలో మనం చాలా డీప్గా తెలుసుకుందాం. ఈ జనహిత చూస్తున్న ప్రేక్షకులకి, జనహిత యొక్క చాలా వారికి నా ప్రణామాలు. అదేవిధంగా నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పినటువంటి నైపుణ్యత గురువు గారికి నా పాదాభినందనాలు.